కడప జిల్లా జమ్మలమడుగులో భారీగా గంజాయి పట్టుబడింది. రైల్వే స్టేషన్ సమీపంలో 3 కేజీల 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ లింగప్ప తెలిపారు. 10 మందిని అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వ్యక్తి కిలో 12,000 రూపాయలకు కొనుగోలు చేసి యువకులకు 16,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు చేసిన వారిలో 3 మైనర్లు ఉన్నట్లు సిఐ లింగప్ప వెల్లడించారు. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినము జమ్మలమడుగు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది వ్యక్తులు గాంజాయి సప్లై చేస్తారనే సమాచారం మేరకు మా సిబ్బందితో పోయి అక్కడ వెళ్ళి అక్కడ కొంతమంది పట్టుకోవడం జరిగింది. వారిలో వంశీకృష్ణ అతను నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అతను అక్కడ నుంచి ఇక్కడ మన పొద్దుటూరుకు సంబంధించి కళ్యాణం మరియు జమ్మలమడుగు సంబంధించి సంతోషాన్ని వాళ్ళకి సప్లై చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అతను ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు మొత్తము 10 మంది ఉన్నారు. వారిలో 3 చిన్నపిల్లలు ఉన్నారు, 7 మంది మేజర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టూడెంట్స్కి తర్వాత కొంతమందికి ఈ గాంజాయి సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళని విచారించడం ద్వారా వంశకృష్ణ ద్వారా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 1 కిలో 1600 రూపాయలు 16,000 తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మొత్తము